హాయ్ అండి, నమస్తే. నేను మీ జేపీ. ఈ ఫిష్ కర్రీని ఎప్పుడు ఎవ్వరు తిన్నా నన్నైతే చాలా మెచ్చుకుంటారు. ఈ ఫిష్ కర్రీని ఎవ్వరు తిన్నా సరే, అక్క మా కడుపు ఆనందపడుతుంది ఈరోజు ఇది తిని అని చెప్తూ ఉంటారన్నమాట. అలాంటి ఫిష్ కర్రీని నేను ఈరోజు చేయబోతున్నాను. దానికోసం ముందుగా ఇలా ఫిష్ అంతా తీసుకొని ఇందులో ఉప్పు, మంచినీళ్ళు వేసి చక్కగా ఇలా ఫిష్ అంతా కలుపుతూ చక్కగా కడిగేసుకోవాలి. ఇలా 2-3 సార్లు కడిగిన తర్వాత ఈ ఫిష్ ఇలా చక్కగా ఉంటుంది. నేను తీసుకున్న ఫిష్ కేజీన్నర, దానికి 2 టీ స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి అందులో చక్కగా 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇలా ఫిష్ని చక్కగా ఈ కారం, ఉప్పు, పసుపు ఇలా పట్టేలాగా చేత్తో మెల్లిగా ఇలా పట్టించాలి. ఇలా పట్టించిన ఈ చేపల్ని కలుపుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫిష్కి ఇది పెద్దది కాబట్టి కొన్నిసార్లు ముళ్ళు కూడా ఉంటాయి. చేతికి గుచ్చుకుంటే చాలా నొప్పి కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా కలిపేసుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న ఈ ఫిష్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఒక కొబ్బరికాయని తీసుకొని అందులో కొబ్బరికాయని ఇలా ముక్కలుగా చేసుకొని ఈ కొబ్బరి ముక్కలన్నీ చక్కగా నీటితో కడిగేసుకొని ఈ కొబ్బరి ముక్కల్ని మాత్రం ఇలా మిక్సీలో వేసి చక్కగా మిక్సీ పట్టి ఈ మిక్సీలోకి కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఈ కొబ్బరిని మిక్సీ పట్టాలి. అలా మిక్సీ పట్టి పాలు ఇలా ఒక స్ట్రైనర్లో వేసి చక్కగా ఇలా కొబ్బరి పాలన్నీ తీసేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత ఈ కొబ్బరి ఇంకా మనకు అవసరం లేదు, మనకు కొబ్బరి పాలు మాత్రమే కావాలి. నెక్స్ట్ ఒక గిన్నెలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు వేసి ఈ ఆనియన్స్ని చక్కగా వేపుకోవాలి. ఇలా ఈ ఆనియన్స్ చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ ఆనియన్స్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇలా 4 మీడియం సైజు టమాటాలను తీసుకొని వాటర్ వేసి ఉడికించి చల్లార్చుకోవాలి. ఇలా ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందాక ఉడికించుకున్న ఉల్లిపాయల్ని సగం తీసుకొని మిక్సీలో వేసి ఒక వెల్లుల్లిపాయని ఇలా పొట్టు తీసేసుకొని ఈ ఉల్లిపాయల్లోకి వేసిన తర్వాత చిన్న అల్లం ముక్కని కూడా తీసుకొని ఈ మిక్సీలో వేసి అందులో కొంచెం 1/2 స్పూన్ అంత వాము, ఇది కూర టేస్ట్ని చాలా బాగా పెంచేస్తుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందాక మనం ఉడికించి చల్లార్చుకున్న టమాటా ముక్కల్ని ఇలా బొడ్డు తీసేసి మిక్సీలో వేసి చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక గుప్పెడు నిండా చింతపండుని ఇలా ముద్దలాగా చేసి తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ చింతపండుని చక్కగా కడిగేసుకొని ఇలా రసం తీసి పక్కనైతే పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా మధ్యలోకి ఘాటు పెట్టి 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటాలు కలిసి మిక్సీ పట్టుకున్న ఈ మసాలాని ఈ నూనెలోకి చక్కగా ఇలా వేసి ఉడికించుకోవాలి. ఇది ఆల్రెడీ ఉడికిందే కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. 1 నిమిషం పాటు ఇలా మూత పెడితే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ మసాలా ముద్దని ఇలా చక్కగా కలుపుకొని 2
టీ స్పూన్ల కారం మళ్ళీ ఈ మసాలాలోకి వేసుకోవాలి. ఇందాక 2 టీ స్పూన్ల కారం మనం చేపలకు పట్టించాము, కానీ ఇందులో పులుపు టమాటా 2 ఉన్నాయి. ఇది పులుసుకి సరిపోదు కాబట్టి ఇందులోకి కారాన్ని వేసుకున్నాం. ఇందులోకి ఇందాక మనం తీసి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని ఈ మసాలా పేస్ట్లోకి ఇలా వేసి చక్కగా ఈ మసాలా పేస్ట్ని కలిపి మూత పెట్టుకోవాలి. ఇలా ఇది మరిగింది కాబట్టి మూత తీసి చక్కగా ఒకసారి ఉప్పుని చెక్ చేసి ఇంకొంచెం ఉప్పు పడితే వేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న ఈ పులుసుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ని వేయించుకున్న గిన్నె ఉంది కదా, అదే గిన్నెలోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఆల్ గరం మసాలాని ఈ గిన్నెలోకి వేసి ఇందాక మనం సగం ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఇవి ఆల్రెడీ వేగినవే కాబట్టి ఎక్కువ సమయం అయితే తీసుకోదు. చక్కగా ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని ఇలా కడిగి కట్ చేసి ఈ ఆనియన్స్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసి చక్కగా ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ ఆనియన్స్లోకి ఇప్పుడు మనం ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫిష్ని మళ్ళీ ఒకసారి ఇలా చేత్తో ఈ పీసెస్ని చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు చేప తల పెద్దగా ఉంటుంది కాబట్టి దీన్ని ఫస్ట్ మధ్యలో పెట్టేసి తర్వాత పీసెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చక్కగా ఇలా గిన్నె అంతా పెట్టేసుకోవాలి. ఈ గిన్నె ఫిష్ కర్రీ కోసం అని అడిగితే వాళ్ళు ఇస్తారు. ఇది స్పెషల్ ఫిష్ వండడానికి ఎక్కువగా ఈ గిన్నెని యూస్ చేస్తారు. ఈ ఫిష్పై మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఒక్క 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసి ఇలా చేప తల ఒక్కటే ఇలా రివర్స్లో తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఈ ఫిష్ కర్రీలోకి ఇప్పుడు మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న మసాలా పులుసుని ఈ ఫిష్లోకి వేసుకోవాలి. ఇలా వేసి చేపల్ని తిప్పకూడదు, జస్ట్ ఇలా అడుగు నుంచి పైకని మళ్ళీ అలాగే పెట్టేసుకోవాలి. ఇది ఉడకడానికి ఎక్కువ టైం అయితే తీసుకోదు, ఎందుకంటే ఈ పులుసు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఇది ఇంకా వేడిగానే ఉంది. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి జీలకర్ర ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత గరం మసాలా పౌడర్ వేసి దీనిపై మూత పెట్టేసి ఫ్రెష్గా ఉన్న పుదీనా కొంచెం కొత్తిమీర ఎక్కువగా తీసుకొని ఈ పుదీనా కొత్తిమీరని చక్కగా కట్ చేసుకొని పైనుంచి చల్లుకోవాలి. ఇలా చల్లిన తర్వాత ఈ ఫిష్ కర్రీలోకి ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను ఇలా చక్కగా వేసి స్పూన్తో జస్ట్ ఇలా ముందుకి తిప్పాలి అంతే. ఫిష్ని విరగొట్టకుండా చక్కగా జస్ట్ ఇట్లా తిప్పి కూర పైన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత వడ్డించే ముందు మూత తీసి చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ అన్నంతో కానీ రోటీతో కానీ దేంతో తిన్నా చాలా చాలా బాగుండే ఈ ఫిష్ కర్రీని మీరు ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.